శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2026 సంవత్సరం వచ్చేసింది. మనలో చాలా మంది సంఖ్యాశాస్త్రాన్ని కూడా నమ్ముతారు. సంఖ్యాశాస్త్రం కూడా చాలా మంచి శాస్త్రం. సంఖ్యల ఫలితాలు అనేవి మన జీవితంలో చాలా ప్రభావానికి మనని గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి సంఖ్యల్ని కూడా మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. జ్యోతిష శాస్త్రంలో అంతర్భాగమైనటువంటి ఈ సంఖ్యాశాస్త్రము కూడా చాలా ప్రాచుర్యంలోకి ఇప్పుడు వస్తోంది. అయితే ఏ తేదీన జన్మించిన వారికి ఈ 2026వ సంవత్సరం చాలా బాగుంటుంది అనేటటువంటి కుతూహలము చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అరే, మనం 3వ తారీఖు జన్మించాం, మనకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? మనం 10వ తారీఖు జన్మించాం, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? మనం 26వ తారీఖు జన్మించాము, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? మనకి 2026 కలిసి వస్తుందా? మనం ఏమన్నా ఉన్నత స్థితికి వెళ్తామా? ఇలాంటి ఆలోచనలు చాలా మందిలో వస్తూ ఉంటాయి. ఇది సహజం. సంవత్సరం మారంగానే చాలా మంది మొట్టమొదటిగా వేసుకునే ప్రశ్న, ఈ సంవత్సరం మనకి కలిసి వస్తుందా అనే ప్రశ్న వేసుకుంటారు. మరి న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం కదా. ఈ న్యూమరాలజీ ప్రకారంగా ఏ తేదీన జన్మించిన వారికి ఈ సంవత్సరము చాలా అద్భుతంగా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో మనము ఇప్పుడు చెప్పుకుందాం. 2026 అనగానే 2026గా రాసుకుంటాం మనం. దానిని అంతటిని కలపాలి. కలిపితే 2026ని కలిపితే 2 + 0 2 + 6 ఇలా రాసుకుంటాం. 2 + 0 + 2 + 6 మొత్తం లెక్క పెడితే 6 2 8 2 10. ఈ 10ని మళ్ళీ తిరిగి లెక్కిస్తే 1 + 0గా విడదీసి లెక్కించినట్టయితే అది 1 అవుతుంది. ఆ 1 రవి గారికి సూచన. అంటే ఈ సంవత్సరం అంతా ఎవరు పరిపాలించబోతున్నారు? రవి పరిపాలించబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుండడం గాని, చిట్స్ వ్యాపారాలు గాని, మేనేజ్మెంట్ విషయాలు గాని, చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం, ఉద్యోగ నిర్వహణ, కార్యనిర్వహణ, నీతి నిజాయితీ, దైవభక్తి, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ సంఖ్యకి రిలేటెడ్ గా ఉన్న సంఖ్యలన్నీ బాగుండాలి కదా. మరి వాళ్ళు ఎవరెవరు అని చూస్తే 1వ తేదీన జన్మించిన వారికి చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. అలాగే 2వ తేదీన ఏ నెల అయినా అవనివ్వండి, వాళ్ళు 2వ తేదీ జన్మించారు అంటే చాలా బాగుంటుంది అని అర్థం. అలాగే 3వ తేదీన చాలా బాగుంటుంది. 7వ తేదీన జన్మించిన వారికి కూడా చాలా బాగుంటుంది. 9వ తేదీన జన్మించిన వారికి బాగుంటుంది. అలాగే 10వ తేదీన ఏ నెలలో అయినా జన్మించనివ్వండి, 10వ తేదీ జన్మించిన వారికి కూడా 2026 చాలా శుభకరమైనటువంటి సంవత్సరం అన్నమాట. మరి 11వ తేదీన జన్మించిన వారికి 1గా రాస్తాం దాన్ని. ఈ 1 + 1ని కలపం. ఈ 11వ నెంబర్ అనేది చాలా సూపర్ నెంబర్ అన్నమాట. అద్భుతమైన నెంబర్ అని చెప్తాం. 2 నెంబర్స్ ఉన్నాయి. 1 22, దీన్ని మాస్టర్ నెంబర్ అని పిలుస్తాము. 11ని సూపర్ నెంబర్ అని పిలుస్తాము. ఈ 2 నెంబర్లు కూడా చాలా అద్భుతమైన నెంబర్లు. అయితే 2026లో జన్మించిన వారికి ఈ 22 అనేది ఎలా ఉంటుంది అంటే కొంచెం ఆలోచించాలి. ఒరిజినల్ గానే 22 చాలా అద్భుతమైన నెంబర్ కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్తాం. ఇంకా ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేది కలపకూడదు. 11వ తేదీన జన్మించిన వారికి మటుకు 2026వ సంవత్సరం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అంటే 2 విధాలుగా బాగుందన్నమాట వారికి. అలాగే 12వ నెంబర్ 1 2 కాంబినేషన్, రవి చంద్రుల కాంబినేషన్ లో ఉన్నటువంటి నంబరు చాలా బాగుంటుంది. వీరికి ఏ నెలలో అయినా 16వ తారీఖు అంటే 1 6 కాంబినేషన్ లో ఉంది. ఇది రవి + శుక్ర బాగుంటుంది. అలాగే 18వ నెంబరు 1 + శని గారి నెంబరు, రవి + శని, వారిద్దరిని విడివిడిగా తీసుకుంటే శని గారి నెంబర్ 8 అవుతోంది కాబట్టి అంతగా కలిసి రాదు. కానీ 1 + 8 18వ తేదీన పుట్టిన వారికి మటుకు దానికి 9 ఫలితాలే యాడ్ అవుతాయి. వీరికి అద్భుతమైనటువంటి కుజగ్రహం యొక్క ఫలితాలు ఈ రవి గారి ఫలితాలతో పాటుగా కలిసి ఈ సంవత్సరం అంతా బాగా యోగిస్తుంది. అలాగే 19వ నెంబర్ మళ్ళీ 9 1 తీసుకుంటే 10 అవుతుంది. వెరసి 1 అవుతుంది. ఇక్కడ 1వ నెంబర్ రవిని సూచిస్తూ ఉండగా 9వ నెంబర్ కుజుడిని సూచిస్తుంది. చాలా అత్యద్భుతమైన నంబర్స్ కాబట్టి వీళ్ళకి కూడా 2026 చాలా బాగుంటుంది. అలాగే 20వ తేదీ 2 వచ్చింది. 21 2 + 1 3 వచ్చింది. 3 అనగానే
గురువు గారు చాలా బాగుంటుంది. 25 వెరసి 7వ నెంబర్ వస్తోంది. 7వ నెంబర్ అనగానే మనకి కేతువు గారి యొక్క నంబరు. ఈ సంఖ్య రవి గారితో అనుసంధానింపజేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఏ నెలలో అయినా 25వ తేదీన పుట్టిన వాళ్ళు, 21, 20 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి ఈ 2026వ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే 27 మళ్ళీ చంద్రుడు ప్లస్ కేతువు చాలా బాగుంటుంది. 9 కుజుడైపోతున్నారు. వీరు ముగ్గురు కూడా 1వ నెంబర్ రవి గారికి మిత్రులు అవుతున్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే 28 ఈ 8వ నెంబరు శని గారిని సూచిస్తూ ఉండగా 2వ నెంబర్ చంద్రుడిని సూచిస్తూ ఉన్నది. మళ్ళీ ఈ 2, 8 కలిస్తే 10, 1 అవుతుంది. రవిని సూచిస్తూ ఉంది. వెరసి అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. 29 తేదీన పుట్టిన వారికి 9, 2 మళ్ళీ 11 వస్తుంది. 11 అనగానే మనము సూపర్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా, అద్భుతమైన నెంబర్. ఏమీ ఆలోచన చేయక్కర్లా, ప్రశాంత జీవితం ఉంటుంది, చక్కటి ఎదుగుదల ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, అన్ని విధాలా బాగుంటారు. అలాగే ఇక 30వ నెంబర్ని తీసుకున్నట్టయితే ఏ నెల తీసుకున్నా, ఫిబ్రవరిలో ఉండదు కాబట్టి ఫిబ్రవరిలో తీసుకోము, మిగతా నెలలలో ఏ నెలలలో 30వ తేదీ నాడు జన్మించినా కూడా మళ్ళీ 3+0 అంటే 3, అది గురువు గారి నెంబర్ అవుతోంది. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఏమి వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అన్ని రకాల లాభాలు ఉంటాయి. తోటల పెంపకాలు, కూరగాయల పెంపకాలు, స్థలాలు, ఇళ్ళు, కొనుగోలు, అమ్మకాలు, పొలాలు, చట్టసభలు, దైవం యొక్క మంత్ర సాధన, పూజలు, పునస్కారాలు, దైవభక్తి, నిజాయితీ ఎక్కువగా ఉండడము, వేద విద్యలు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి మొట్టమొదట మనము వీటి గురించి కూడా చెప్పుకోవాలి. ఇవి మనం చెప్పలేదు. 2వ నెంబర్ చంద్రుడిని సూచిస్తోంది. 3వ నెంబర్ గురువు గారిని సూచిస్తోంది. 7వ నెంబరు కేతు గ్రహాన్ని సూచిస్తోంది. 9వ నెంబరు కుజగ్రహాన్ని సూచిస్తోంది. ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి రవి గారికి మిత్రులైనటువంటి సంఖ్యలు కాబట్టి ఈ రకమైనటువంటి నంబర్లలో జన్మించిన వారందరికీ కూడా ఈ 2026వ సంవత్సరంలో అనుకున్న పనులు నెరవేరడము, వివాహాది శుభకార్యాలు ఇంట జరగవలసి ఉంటే జరగడము, ఉన్నతి కలగడము, సంతానం కలగడము, అంటే ఆర్థికాభివృద్ధి ఉంటుంది, సంతానాభివృద్ధి ఉంటుంది, చక్కటి పురోగమనం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా ఒక పెద్ద వస్తువు, కారు కొనుక్కోవడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, అలాగే స్థిర చిరాస్తుల యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇలా అనేక విధాలుగా 2026వ సంవత్సరం చాలా చాలా బాగుంటుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి కాల్ చేయండి. మిగతా మీ సందేహాలు ఏమన్నా ఉంటే తెలియచేయగలను. శుభం. నమస్కారం.